నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం సరిపోదా శనివారం. అద్భుతమైన కలెక్షన్ అయితే రాబోతుందన్నమాట. ఎస్జే సూర్య తన యొక్క నటనతో మాస్ ఆడియన్స్ ని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటే, నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదిరిపోయే విధంగా ఈ మూవీకి మంచి హిట్ అయితే అందించేశారనమాట. ఈ చిత్రం ఫస్ట్ డే 24 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టగా, రెండో రోజు పర్వాలేదనిపించుకునే కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. ఇక మూడవ రోజు శనివారం మాత్రం కలెక్షన్స్ అంతగా రాదు అని అందరూ ఎక్స్పెక్ట్ చేసేసారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుంది. అందువలన అంతంత మాత్రమే కలెక్షన్ రాబోతుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మూవీ అంతకు మించి వానలోను సునామీ జోరునైతే చూపించిందనమాట. మూడో రోజుకి గాను ఈ చిత్రం 52.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా మూవీ యూనిట్ వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారనమాట. ఈ రోజు వీకెండ్ జోరు మామూలుగా ఉండదన్నమాట. ఈ రోజుతో ఈ చిత్రం 75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. అతి త్వరలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా కాబోతుంది అనమాట. నాని తన యొక్క పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. క్లాస్ అండ్ మాస్ తో నాని తన యొక్క యాక్టింగ్ అదిరిపోయిందనమాట. అదే స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందింది. అదే స్థాయిలోనే కలెక్షన్స్ రాబోతుంది. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.